బాంబేలు రైతు బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి ₹100 వస్తే ₹100 కనీసం ₹90 మన రైతులకు వెళ్ళాలని పెట్టుకునే ఆలోచనతో గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకొని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది, కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. మధ్యలో నాబోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారులు ఉంటే అది ఒప్పుకోను. దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి. అప్పుడు ₹1 అతనికి మిగిలింది. తర్వాత కొనే వాళ్ళకు కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇటు పట్టణ ప్రజలకి సౌకర్యం ఉంటుంది, పండించిన రైతుకు కూడా ₹1 వస్తుంది. కాబట్టి దయచేసి రైతు బజార్ని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి. పండించే రైతు అమ్ముతున్నాడా లేకపోతే మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్ముతున్నారా? మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతులు పెట్టండి. కాబట్టి మార్కెటింగ్ శాఖ అది జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ చెప్తున్నారు, మొక్కజొన్నలు కూడా బాగా బండిని మీరు ఈ రోజు నుంచే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. నేను డైరెక్టర్ మార్కెటింగ్ కూడా ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు కానీ రేపు ఉదయం నుంచి మొక్కజొన్నల కొనుగోలు కూడా ప్రారంభించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నాకు వేరే మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఫోన్లో మీటింగ్ ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువసేపు అన్ని షాపులు వెరిఫై చేయాలనుకున్నా కానీ మీకు తెలియకుండా ఒకసారి వచ్చి వెరిఫై చేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.